చరణ్ చరణ్ లేట్ అవుతుంది, త్వరగా రెడీ అవ్వు. నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళాలి కదా. అబ్బా చరణ్, లేట్ అవుతుంది, లే. కాసేపు పడుకుంటా గీత, ప్లీజ్. పద 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 పద. ఉప్మా చేసా, తినడం మర్చిపోకు. సరే. లంచ్ బాక్స్ తీసుకెళ్ళడం అస్సలు మర్చిపోకు. సరే గీత. బాయ్ చరణ్. బాయ్. ఎవరతను? తమ్ముడా? చే ఫ్రెండా? బాయ్ ఫ్రెండా? మా ఇద్దరి మధ్య వయసు తేడా 10 సంవత్సరాలు. అయితే ఏంటి? రే, మనోజ్ గారి గర్ల్ ఫ్రెండ్ వాడికంటే 5 ఏళ్ళు పెద్దదంటరా. ఈ మధ్య ఇదో ట్రెండ్ అయిపోయిందిరా, అమ్మాయిల కంటే ఆంటీలనే ఎక్కువ ఇష్టపడుతున్నారు. అబ్బాయి ఏజ్ ఎక్కువైతే తప్పులేదురా, అమ్మాయి ఏజ్ ఎక్కువైతేనే ప్రాబ్లం. ఏంట్రా ప్రాబ్లం? సచిన్ కంటే వాళ్ళ ఆవిడ 6 ఏళ్ళు పెద్ద, ప్రియాంక చోప్రా వాళ్ళ భర్త కంటే 10 years పెద్ద. ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ రా. కాబట్టి మీకు అమ్మాయి నచ్చితే కనెక్ట్ అయిపోండి, ఆవిడ ఏజ్ గురించి పట్టించుకోకండి. కాకపోతే ఆవిడ ఇంకొకరు భార్య అవ్వకుండా చూసుకోండి. ఏజ్ గురించి పక్కన పెట్టు, అసలు మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటి? కజిన్ కాదు, ఫ్రెండ్ కాదు, లవర్ కాదు, కానీ గ్యాప్ దొరికితే తనతోనే ఫోన్లో మాట్లాడతావు. అసలు మీరిద్దరు ఒకరికొకరు ఏమవుతారు? ఈరోజు ఏంటో గుర్తుందా? ఏంటి? నేను నీకు ప్రపోజ్ చేసి 10 years అవుతుంది. ఐ లవ్ యూ గీత. ప్రపోజ్ చేస్తే పట్టించుకోకుండా వెళ్తావేంటి? లవ్ ఇంట్రెస్ట్ లేదంటే చెప్పు, డైరెక్ట్ మ్యారేజ్ అయినా ఓకే. అందంగా ఉన్నావని యాటిట్యూడా? నీ ఏజ్ ఎంతరా? 10. నిజం చెప్పు, ఇంకా ఇప్పటికీ పొద్దున్నే నిద్రలో పక్క తడిపేస్తావు కదా. అయినా మొన్ననే డైపర్లు వాడడం మానేసుంటావు. నీకు లవేంట్రా, వెళ్ళి చదువుకోపో. నేను ఫ్యూచర్ మీద ఫోకస్ చేస్తున్నా, నువ్వే నా ఫ్యూచర్. నువ్వు ఏజ్ మాత్రమే చూస్తున్నావు, హార్ట్ ని చూడట్లేదు. ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ గీత, లవ్ ఇస్ ఎటర్నల్. నిన్ను థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గీత. ఆ రోజు నేను నీకు ప్రపోజ్ చేయకపోయి ఉంటే ఇప్పుడు నువ్వు మీ పేరెంట్స్తో హ్యాపీగా ఉండేదానివి. నేను చెప్పానా హ్యాపీగా లేనని? ఎక్కువగా ఆలోచించకు. వయసు తేడా 10 సంవత్సరాలు. అయితే ఏంటి? చాయ్ షార్ట్స్ యాప్లో చూడండి.